శ్రీశైలంలోని వాసవి సత్రం దగ్గర లభ్యమైన 4 బుల్లెట్లు మావోయిస్టులవి కావని డీఎస్పీ రామాంజీ నాయక్ వివరణ ఇచ్చారు. శ్రీశైలం వాసవి సత్రం దగ్గర లభ్యమైన 4 బుల్లెట్లు మావోయిస్టులవి కావని డీఎస్పీ రామాంజీ నాయక్ వివరణ ఇచ్చారు. శ్రీశైల దేవస్థానంలోని సీసీటీవీ ఫుటేజ్ ని పరిశీలించామని, అవి ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ ఎల్ఎస్ స్వామికి చెందినవని అన్నారు. ఈ వారంలో ఎల్ఎస్ స్వామి రిటైర్ కానున్నారని, పూర్తి విచారణ తర్వాత శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ తెలిపారు. నిన్న వాసవి సత్రం దగ్గర ఓ గోడపై కవర్లో 4 బుల్లెట్లతో పాటు ఎర్ర జెండా, ఎస్ఎల్ఆర్ తుపాకీ పౌచ్ లభ్యమయ్యాయి. మావోయిస్టులవి అవి కావని తేలింది. ఎర్రగడ్డ ఎల్లప్ప ఇతని పేరు. ఇతను 83లో ఏపీఎస్పీలో జాయిన్ అయ్యి మళ్ళీ ఏఆర్లో వచ్చి 2005కి వచ్చినాడు. తర్వాత ఇతను 2 months నుంచి ఇక్కడ గార్డ్ డ్యూటీ చేస్తున్నాడు. మా డిపార్ట్మెంట్ ఆర్గనైజేషన్ అన్ని ఆయన ఒక దీంట్లో పెట్టుకొని పెట్టేది మర్చిపోతే తర్వాత బయటపడిన తర్వాత ఆయనకి అర్థమైంది దీని మన ఆర్గనైజేషన్ తెలిసి కూడా భయపడిపోయి సైలెంట్ అయిపోయినాడు, ఎవరికేం చెప్పకుండా. దీనిపైన మేమంతా సీసీ ఫుటేజ్ అన్ని వెరిఫై చేస్తే నీట్గా మా హెడ్ కానిస్టేబుల్ ఒక కవర్లో తీసుకుని పోతుంటే అంత నీట్గా కనబడుతూ ఉంది. మళ్ళీ ఆయన పెట్టేది మర్చిపోయి ఎందుకు చెప్పలేకపోయినాడో కొంచెం టెన్షన్లో ఉన్నాడు. ఇతను 7 daysలో రిటైర్డ్ అవుతున్నాడు. ఈ మంత్ ఎండింగ్ రిటైర్డ్ అవుతాడు ఇతను, సర్వీస్ కంప్లీట్ అయిపోయి. కాబట్టి మనం పూర్తిగా డిపార్ట్మెంట్ ఎన్నికలు పూర్తిగా చేసి అతనిపై చర్య తీసుకునేదానికి మా అధికారులకు రిపోర్ట్ సబ్మిట్ చేస్తాము. ఇది ఎటువంటి వేరే వాళ్ళకి సంబంధం కాని తూటాలు, అంటే మా డిపార్ట్మెంట్ సంబంధించినవి. వేరే చాలామంది రకరకాలుగా అనుమానం పడుతున్నారు. ఈ నెక్స్ట్ టైం కానీ ఎవరికి ఏం సంబంధం లేదు. ఇది పక్కా మా డిపార్ట్మెంట్